హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఎండు రొయ్యలతో చేసిన టమాటా కర్రీని అయితే చూపిస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికి నేను ఒక 30 కేజీ టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 2 ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నాను. ఈ 2 ఎండు రొయ్యలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బాగా వేడి నీళ్ళు వేసి నానబెట్టుకొని తర్వాత తొక్క తీసి ఇవంతా క్లీన్ చేసేసుకొని బాగా వాష్ చేసుకొని 5-6 సార్లు, లేకపోతే నీసు వాసన వస్తే వాష్ చేసుకొని ఈ మాదిరిగా నూనె తగినంత నూనె వేసుకోవాలి. కడాయి తీసుకొని అందులో ఈ కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసి కొద్దిగా వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపెట్టి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి. ఈ ఎండ్రల్ని వేయించుకుంటేనే మనకు నీసు వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలను కట్ చేసుకొని 4-5 పచ్చిమిరకాయలు కట్ చేసుకొని ఇవి కూడా వేసుకొని బాగా ఒకసారి కలిపెట్టి మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసి మళ్ళీ ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ ఎండు రొయ్యల్ని వేయించుకుంటేనే మనకు టేస్ట్ వచ్చింది, లేకపోతే ఈ నీసు వాసన వస్తాయి. సీ ఫుడ్ కాబట్టి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలిపెట్టి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ ఫ్లేవర్ అంతా దాన్ని బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు ఎందుకంటే నీసు వాసన రాదు కరివేపాకు వేస్తే, అందుకే నేను కరివేపాకు అయితే వేసాను. మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి కలిగి పెట్టుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఈ రొయ్యలు కూడా మగ్గిపోయినాయి కాబట్టి. ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ టమాటాలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి కూడా వేసుకొని మరలా ఒకసారి చక్కగా ఈ రొయ్యలు, ఈ ఉల్లిపాయలు ఇదంతా కలిసినట్టు మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకోవాలి. 2 టమాటాలు అయితే నేను అట్టాన్ని వేసాను, 2 ముక్కలుగా మళ్ళీ కట్ చేసి వేస్తాను. ఇట్లా ఈ రొయ్యలు, ఈ టమాటా ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ రొయ్యలు అనేది కాస్త ఉడకాలి, ఎందుకంటే వేయించుకున్నాం కాబట్టి. ఈ టమాటా నీళ్ళలో ఉడికిద్ది. కొద్దిగా వాటర్ వేసి వండుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నాను. ఆ తర్వాత తీసాను. అయితే ఈ మూత తీసి చూసిన తర్వాత ఈ టమాటాలు అనేది చక్కగా మగ్గిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మెత్తగా మగ్గిపోయినాయో. ఇట్లా మనం మూత పెట్టి మగ్గించుకుంటే టమాటాలు అనేది మెత్తగా మగ్గిపోతాయి. లేకపోతే కొన్ని టమాటాలు ఉడకవు, గట్టిగా ఉంటాయి. కానీ ఈ టమాటాలు మెత్తగా ఉడికిపోయినాయి. ఇట్లా ఉడికిపోయిన దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి కొంతసేపు మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. తర్వాత ఈ కూర అనేది చక్కగా మగ్గిపోయింది. నాకైతే నీళ్లు చాలేదనిపించి నేనైతే కొద్దిగా నీళ్లు పోసాను. ఇట్లా నీళ్లు పోసి మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించుకొని ఆ తర్వాత మనం దీంట్లో తగినంత కారం వేసుకోవాలి. నేనైతే సాంబార్ కారం, మా ఇంట్లో ఎప్పుడు నేను సాంబార్ కారం యూస్ చేస్తాను. ఈ సాంబార్ కారం అనేది అన్ని దినుసులు వేస్తాం కాబట్టి కూరలు అనేది నీసు వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ధనియాల పొడి, జీలకర్ర, ఇవి చిన్నులపాయలు అలాంటివి ఏమి వేయవసరం లేదు. ఇవన్నీ సాంబార్ కారంలో వేస్తాం కాబట్టి ఈ కారం చాలా రుచిగా ఉంటుంది కూరల్లో. ఇందులో వేసేసి బాగా ఒకసారి కలిపెట్టి కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టేశాను. ఇంకా ఈ కూర అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా రెడీ అయింది. వేడిది బాగా ఎండు రొయ్యలు టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. మీ కామెంట్ని అయితే నాకు తెలియజేయండి, మీరు కూడా ఎలా ఉండారో. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా అబ్బాయికి అయితే నేను రైస్ పెడుతున్నాను. వేడి రైసు చక్కగా టమాటాలతో మగ్గించుకున్న ఎండు రొయ్యల కర్రీ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ మాదిరిగా చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని మీరు చూడండి ఫ్రెండ్స్. నేను మంచి వీడియోలు పెడతాను. సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ని చాలామంది షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మీరందరూ తప్పక నా వీడియో చేసి మీ అమూల్యమైన కామెంట్ తెలియజేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.